మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. లూకా సువార్తని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు ప్రభు చిత్తమైతే లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 25 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం అందరం కలిసి. ఆ తర్వాత అందులోని విషయాలను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 25 వచనాలు అందరం కలిసి చదువుదాం. Gospel according to Luke, 8th chapter, 1 to 25 verses. Gospel according to Luke, 8th chapter, 1 to 25 verses. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, పవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు పూజా భార్యకు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండేది. వీరును ఇతరులు అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చేది. బహుజన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశారు. మరికొన్ని రాతి నేలను పడి మొలచి చెమ్మలేనందున ఎండిపోయి మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడింది. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశారు. మరికొన్ని మంచి నేలను పడింది. అవి మొలిచి నూరంతలుగా ఫలించినవి. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పారు. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగుగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారు ఎవరనగా, వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవద్దు. ముండ్ల పొదల్లో పడిన విత్తనములు పోయిన వారెవరనగా, విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఎవడునూ దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అప్పుపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టడు. తేటపరచబడని రహస్యం ఏదీ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండి మరుగైనదేదీ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తన కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పారు. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయింది. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేశారు. అందుకు ఆయన, దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పారు. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోణెను త్రోసి బయలుదేరి వారు వెలుచుండగా ఆయన నిద్రించారు. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమైనవి. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అన్నది. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడది. ఈ వాక్య భాగాన్ని లూకాలో మనం ఇప్పుడు ఫస్ట్ చదువుకున్న అధ్యాయాలకు ఇప్పుడు చదువుపోతున్న ధ్యానం చేస్తున్న అధ్యాయాలకు ఉన్న ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ప్యాసేజెస్ ఒక్కొక్క అర్థాన్ని కలిగి ఉన్నాయి. ఒక్కొక్క ప్యాసేజ్ ఒక్కొక్క అర్థాన్ని. సో అందువల్ల మనం ప్యాసేజెస్ వైజ్ గా మనము ఆ విషయాలను ధ్యానం చేస్తూ మనం ముందుకెళ్దాం. మొట్టమొదట లెట్ us మెడిటేట్ ఆన్ 1 to 3 verses. 1 నుంచి 3 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలోని విషయాలను మనం గ్రహించడానికి ముందుగా ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారు దేవుని రాజ్య సువార్తను ఆయన ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రకటించాడు. ఇక్కడ రాయబడిన మాట గుడ్ న్యూస్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు వారు సువార్త సభలు
పెట్టాడు కానీ స్వస్థత సువార్త సభలు పెట్టలేదు. యేసు ప్రభు వారు తన పరిచర్లో భాగంగా వివిధ గ్రామాలు, పట్టణాలు తిరుగుతున్నప్పుడు మరి 12 మంది శిష్యులు ఆయన వెంట ఉన్నారు ఆయన టీంలో. మరికొంతమంది వెల్తీ నోబెల్ ఉమెన్ కూడా ఆయన టీంలో ఉన్నారు. యేసు ప్రభు మరియు ఆయన కంటే ముందు కాలాల్లో ఉమెన్ వర్ డిస్రిగార్డెడ్. ఉమెన్ కి అంత పెద్ద ప్రాధాన్యత లేదు యేసు ప్రభు కాలంలో కానీ ఆయన ముందున్న కాలంలో కానీ. గ్రీక్స్, రోమన్స్, ఈవెన్ జ్యూస్ కూడా ఉమెన్ ని చిన్న చూపు చూసేవారు, ఆడవాళ్ళని. ఉమెన్ ని కనీసం జనాభా లెక్కల్లో కూడా లెక్కించేవారు కాదు. ఆడపిల్ల పుడితే తండ్రి పేరు కలిసేలా ఒక పేరు పెట్టేవాళ్ళు. మరొక ఆడపిల్ల పుడితే 2 అని పెట్టేవారు, 2 అంకె. ఇంకొక ఆడపిల్ల పుడితే 3 అని పెట్టేవారు. అంటే పేర్లు పెట్టడానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు ఆ రోజుల్లో. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. యేసు ప్రభు వారు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, ఆయనను వెంబడించడానికి, ఆయన పరిచర్యలో ఆయనకు సహకరించడానికి కూడా ఆయన స్త్రీలను అనుమతించాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత. అంతేకాదు ఈ లోకంలో తనకు సాక్షులుగా ఉండేందుకు కూడా దేవుడు స్త్రీలను అనుమతించాడు అని మనం బైబిల్లో ఉన్న ఉదంతాల్లో చూడవచ్చు. అంటే ఉమెన్ కెన్ ఇవాంజలైజ్, ఉమెన్ సువార్త చెప్పవచ్చు, ఉమెన్ కెన్ టీచ్ ఉమెన్. స్త్రీలకి వాక్య పరిచర్య చేయవచ్చు. ఉమెన్ కెన్ టీచ్ చిల్డ్రన్, చిన్నపిల్లలకు కూడా వాక్య పరిచర్య చేయవచ్చు. భర్తకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, భర్తని కౌన్సిల్ చేయవచ్చు గాడ్లీ వేలో. అంతేగాని ఉమెన్ ని మనం బైబిల్లో చూస్తే 1 తిమోతి 2:12 ప్రకారం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:12 ప్రకారం స్త్రీలు సంఘంలో ఎల్డర్ గా ఉండకూడదు, స్త్రీలు కాపరిగా ఉండకూడదు, పురుషులకు బోధకురాలిగా, అంటే సంఘంలో పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు బోధించకూడదు, పురుషుల మీద అధికారం చేయకూడదు అని స్పష్టంగా మరి స్త్రీలను గౌరవించాడు. స్త్రీలని ఆయన స్త్రీలు తనకు పరిచర్య చేయడానికి ఆయన అనుమతించాడు. స్త్రీలు ఆయనతో కలిసి మరి ఆ గాస్పల్ టీమ్ లో ఉండడానికి కూడా అనుమతించాడు. కానీ వీటిని మాత్రం మరి మనము స్త్రీల విషయంలో యేసు ప్రభు వారు స్పష్టంగా ఒక ఆయన పెట్టిన గీతని మనందరం గౌరవించాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బట్ వారు దేవునికి విట్నెస్ గా ఉండవచ్చు, సాక్షులుగా ఉండవచ్చు. ఇక్కడ ప్రస్తావించబడిన ఉమెన్ పరిస్థితి మనం చూస్తే యేసు ప్రభు వారి టీంలో, గాస్పల్ టీంలో మగ్దలేనే మరియా ఉంది, పూజ భార్య అయిన యోహన్నా ఉంది, సూసన్నలు ఆయన వెంబడించడం మాత్రమే కాక ఆయన పరిచర్యకు వారు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు అనే మాట మనం చూస్తాం కదా. అంటే దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. యేసు ప్రభు వారి పరిస్థితి మనం చూస్తే 30 సంవత్సరాల వరకు ఆయన కార్పెంటర్ గా పనిచేసి మరి తనను తాను పోషించుకున్నాడు. పెద్ద కొడుకుగా తన కుటుంబాన్ని ఆయన పోషించాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి 3.5 సంవత్సరాల్లో ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాడు. ఫుల్ టైం మినిస్ట్రీలో ఇతరుల దాతృత్వం చేత ఆయన పోషించబడతా ఉన్నాడు. ఆయన పరిచర్య ముందు కొనసాగించబడుతుందనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. మొట్టమొదట, నిజంగా దేవుడికి ఇవ్వడము అని అంటే ఇక్కడ స్త్రీలు ఈ విశ్వంలోనే ఐశ్వర్యవంతుడికి తమ డబ్బులు ఇచ్చే భాగ్యాన్ని పొందుకున్నారు కదా. అంటే వాళ్ళు యేసు ప్రభుకి ఇవ్వడం ద్వారా, యేసు ప్రభు ఈ ప్రపంచంలోనే ఐశ్వర్యవంతుడు, ఆయన మించిన ఐశ్వర్యవంతుడు లేడు. మరి ఆయనకే డబ్బులు ఇచ్చే భాగ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు, నెంబర్ 1. రెండవది, ఈ విశ్వంలో ఐశ్వర్యవంతుడైన ఆయన వీరి కానుకలు స్వీకరించేంత తగ్గింపు కూడా ఆయన కనపరిచాడు. వీళ్ళ చేత కానుకలు తీసుకోవడం కూడా ఆయన తగ్గింపును కనపరిచాడు. అంటే ఇవ్వడానికే కాదు, కానుక తీసుకోవడానికి కూడా తగ్గింపు ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారి పరిస్థితి మనం చూస్తే అవసరమైతే ఆయన రాళ్ళను రొట్టెలుగా చేయగలడు. యేసు ప్రభు 20 లక్షల మందిని 40 సంవత్సరాల పాటు అరణ్యంలో పోషించిన దేవుడికి ఆయనకు ఆయన శిష్యులకు ఫుడ్ సమకూర్చడం పెద్ద లెక్క కాదు. కానీ బట్ హీ అలౌవింగ్ హిస్ ఫాలోవర్స్, బిలీవర్స్ టు బి పార్ట్నర్ విత్ హిమ్ ఇన్ హిస్ మినిస్ట్రీ. అయితే దేవుడు మనం దేవునికి కానుకలు ఇవ్వడం ద్వారా, దేవునికి ఇవ్వడాన్ని అనుమతించడం ద్వారా ఆయన రాజ్య వ్యాప్తి పరిచర్యలో, ఆయన రాజ్య విస్తరణలో, ఆయన రాజ్యాన్ని కట్టడంలో మనల్ని కూడా భాగస్వాములు చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అది ఒక ప్రివిలేజ్ లాగా. మనం మందిరంలో కానుకలు ఇవ్వడం కానీ, దేవునికి మనం కానుకలు ఇచ్చే విషయంలో దేవుడు ఆ విధంగా అనుమతించడం అది ఒక భాగ్యం. ఆయనకు విశ్వంలో ఐశ్వర్యవంతుడైన ఆయనకు మనం సహాయం చేసే ఒక భాగ్యాన్ని, ఆయనతో పాటు పరిచర్యలో పాలుపంపులు పొందే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడనే విషయంతో అది ఒక భాగ్యంగా గ్రహించి మనము దేవునికి ఇవ్వవలసిన వారమై ఉంటున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా
నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం చూస్తే 4 నుంచి 15 వచనాలు, 4-15 వర్సెస్, 1-3 వర్సెస్ మనం చూసాం. ఆ తర్వాత 4 నుంచి 15 వచనాల వరకున్న వాక్య భాగాన్ని మనం చూస్తే, ఈ వాక్య భాగంలో ఇన్ దిస్ వర్సెస్ జీసస్ ఈస్ టీచింగ్ ద పారబుల్ ఆఫ్ సోయర్. విత్తువాని గురించిన ఉపమానాన్ని మరి యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. 1/3 ఆఫ్ జీసస్ టీచింగ్స్ వర్ ఇన్ స్టోరీ అండ్ పారబుల్ ఫార్మ్. యేసు ప్రభువారి బోధనల్ని మనం సమగ్రంగా విశ్లేషిస్తే దాంట్లో 1/3 వంతు కథల ద్వారా, ఉపమానాల ద్వారా యేసు ప్రభు బోధించినట్టుగా ఆయన బోధనల్ని మనం చూస్తాం. ఈ పారబుల్ అనే మాట మరి న్యూ టెస్టిమెంట్ లో దాదాపు 48 సార్లు వాడబడింది. పారబుల్ హ్యాస్ ఎ డ్యూయల్ పర్పస్. ఎందుకు ఆయన ఉపమానాల రూపంలో చెప్పాడు అని అంటే, ఉపమానాల రూపంలో చెప్పడం వెనుక 2 ఉద్దేశాలు ఉన్నాయి కదా. ఏంటి ఆ 2 ఉద్దేశాలు అంటే మనం చదువుకున్నాం ఆ విషయాన్ని. మొట్టమొదటిది, ఆ మంచి హార్ట్ తో వినే వాళ్ళకి దేవుడి రాజ్య మర్మాలు బయలుపరచబడతాయి. మంచి హృదయంతో వినే వాళ్ళకి ఉపమానాల ద్వారా, ఉపమానాల్ని మంచి హృదయంతో వినే వాళ్ళకి దేవుని రాజ్య మర్మాలు బయలుపడతాయి. అదే హార్డ్ అండ్ హార్ట్ తో వినేవాళ్ళు, కఠిన హృదయంతో వినే వాళ్ళకి అవి కన్సీల్ చేయబడతాయి. అంటే ఈ ఉపమానము మంచి హృదయంతో వినే వాళ్ళకేమో అర్థమవుతాయి, కఠినమైన హృదయం కలిగిన వాళ్ళకి మాత్రం అర్థం కాకుండా ఉండే విధంగా ఆయన ఉపమానాల రూపంలో యేసు ప్రభువారు 1/3 ఆయన బోధనలన్నీ 1/3 బోధలు ఆ విధంగా చెప్పాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దిస్ పారబుల్ ఈజ్ అబౌట్, ఈ పారబుల్ దేని గురించి అంటే హౌ వి హియర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మనం ఎలా వింటున్నాము అనే దానికి సంబంధించి ఆయన ఈ విత్తువాని ఉపమానాన్ని చెప్పాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే 8వ వచనంలో అంటాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాడు. 8th వరుసలో కదా. 8th వరుసలో లేటర్ పార్ట్ లో మనం చూస్తే పార్ట్ బి లో 8th వరుసలో వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను అనే మాట. ఇందాక మనం చెప్పుకుంది రివీల్, కన్సిల్ అనే మాట 9-10 వచనాలు కదా. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగుగా 9th-10th వరుసలో ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుటం మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకై ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి అనే మాట ఆయన చెప్పినాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఈ ఉపమాన భావం ఏంటి? యేసు ప్రభు వారు చెప్పిన విత్తువాని ఉపమాన భావం ఏంటి అంటే, ఇక్కడ సీడ్ అంటే విత్తనం, విత్తనము అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది విత్తనం. సోయర్ అంటే వాక్యం విత్తువాడు. సాయిల్ అంటే మన హృదయం, హార్ట్ కు సంబంధించి. అంటే విత్తనమేమో దేవుని వాక్యం, సోయర్ ఏమో వాక్యం విత్తేవాళ్ళు, సాయిల్ అంటే మన హృదయం, మన హృదయము అనే విషయాన్ని సందర్భంగా, అంటే నేల అంటే మన హృదయం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ సీడ్ లో ఏం తేడా ఉండదు, దేవుని వాక్యం సత్యమైంది కదా. విత్తనంలో ఏం తేడా లేదు, సోయర్ లో కూడా ఏం తేడా లేదు. అంటే దేవుని వాక్యం దేవుని సేవకులు బోధించిన వెనక ఉండి బోధింపజేసేవాడు దేవుడు. సో విత్తువాడు దేవుడు అయినప్పుడు, విత్తనము దేవుని వాక్యం అయినప్పుడు విత్తనంలో తేడా లేదు, విత్తేవానిలో తేడా లేదు. తేడా ఎక్కడుందంటే నేలలో ఉంది, హార్ట్ లో ఉంది, మనం వినే హృదయంలో ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనుషుల్లో 4 రకాల హార్ట్స్ ఉంటాయి, 4 రకాల నేలలు ఉంటాయి అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. మొట్టమొదటిది హార్డ్ అండ్ సాయిల్, కఠినమైన నేల కదా. ఇది హార్డ్ అండ్ సాయిల్ అనే విషయాన్ని, కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి అని రాయబడి. త్రోవ పక్కన నేల అంటే కఠినమైన నేల. అంటే ఇటువంటి హృదయం కలిగిన వారికి వాక్యం బోధించినప్పుడు లేదా వాక్యం వాళ్ళు విన్నప్పుడు, ఇటువంటి హృదయం కఠినమైన నేల కలిగిన వాళ్ళు, త్రోవ పక్కన నేల కలిగిన హృదయం ఎలా ఉంటుందంటే, వారు వాక్యం వింటారు కానీ వాక్యం వారి హృదయాల్లో చొచ్చుకొని పోదు. కఠినమైన నేలలో ఏ విధంగా విత్తనం లోపలికి వెళ్ళదో ఆ విధంగా ఈ కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు, హార్డ్ అండ్ సాయిల్, హార్డ్ అండ్ హార్ట్ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాక్యం విన్నప్పుడు అది వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకొని పోదు. ఎందుకు అనంటే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్బిలీఫ్స్ తో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాంగ్ బిలీఫ్స్ కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళు అప్పటికే వాళ్ళ హృదయం గట్టిపడి ఉంటది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్బిలీఫ్స్ తో, రాంగ్ బిలీఫ్స్ తో. అటువంటి వారి హృదయం మొద్దుబారి ఉంటది వాటితోటి, అన్బిలీఫ్స్ తో, మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాంగ్ బిలీఫ్స్ తో. అటువంటి వారిలో వాక్యము అది లోపలికి చొచ్చుకొని పోదు కాబట్టి పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయి. పక్షులు అంటే అపవాది వచ్చి ఆ వాక్యాన్ని వారి హృదయంలోంచి ఎత్తుకొని పోతాడు కాబట్టి ఆ విత్తనం ఫలించదు అనే విషయాన్ని చెప్తాను.
రెండవది రాతి నేల, రాకీ సాయిల్. రాకీ సాయిల్ వంటి హృదయం కొంతమందికి ఉంటుంది కదా. అంటే వీరు వాక్యం వింటారు. ఈ రాతి నేల పడిన విత్తనం ఎలా ఉంటుందంటే, వాక్యం వింటారు, ఎక్సైట్ అయిపోతారు వాక్యం వినగానే. సూపర్ అండి, బాగా చెప్పారని అంటారు స్పీకర్ దగ్గరికి వచ్చి. వాక్యానికి ప్రతిస్పందిస్తారు. కానీ వీరిలో వేరు పారడానికి, వాక్యము వేర్లు చొచ్చుకొని పోవడానికి వీరిలో అవకాశం ఉండదు. ఎందుకంటే కింద, పైన కొంచెం మట్టి ఉంటది ఆ నేలలో, కింద రాయి ఉంటది. కింద రాయి ఉంటే ఆ వేర్లు లోపలికి చొచ్చుకొని పోవు. వీళ్ళు సంతోషంగా వాక్యాన్ని అంగీకరిస్తారు గాని, కొంతకాలానికి ఏం జరుగుతుందంటే శోధన రాగానే పడిపోతారు వీళ్ళు. శోధన రాగానే మాడిపోతారు. శోధన రాగానే తొలగిపోతారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ బిలీవర్స్ గానే మనకు కనబడతారు. అంటే వాక్యాన్ని అర్థం చేసుకున్నట్టుగా, వాక్యానికి ప్రతిస్పందించినట్టుగా కనపడతారు గాని, జీసస్ డజంట్ మీట్ మై ఎక్స్‌పెక్టేషన్. నేను అనుకున్న క్రైస్తవం ఇది కాదండి. ఇలా ఇలా ఉంటుంది అనుకున్నా నేను క్రైస్తవుడైతే. సో ఇలా లేదు కాబట్టి నేను వెనక్కెళ్ళిపోతున్నా అంటారు. ఐ డిడ్ నాట్ గెట్ హీల్డ్. నాకు స్వస్థత కలుగుద్దని నేను అనుకున్నా అండి. కాబట్టి నాకు స్వస్థత కలగలేదు కాబట్టి నేను వెనక్కెళ్ళిపోతా అంటాను. ఐ డిడ్ నాట్ గెట్ రిచ్, సో ఐ డోంట్ వాంట్ టు ఫాలో జీసస్. నేను ధనవంతుడిని అయితాను అనుకున్నానండి. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని. సో నేను కాలేదు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోతానని చెప్పి, ఇటువంటి రాకీ సాయిల్, రాతి నేల వంటి హృదయం కలిగిన వారు, మరి వారిలో శోధన రాగానే ఆ శోధన, ఎందుకంటే లోపలికి వేళ్ళూనుకొని పోలేదు కాబట్టి ఆ వాక్యము, వారు శోధన రాగానే తొలగిపోతారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో రకం హృదయం ఏంటంటే ముళ్ళ పొదల్లో నాటబడిన విత్తనం, అంటే సాయిల్ విత్ థార్న్స్. వీళ్ళు వాక్యం వింటారు, స్పందిస్తారు, వాళ్ళు వేర్లు కూడా లోపలికి పోతాయి. అంటే అయితే వీళ్ళు ఏం చేస్తారంటే రెండు లోకాల మధ్య కొట్టుమిట్టాడుతా ఉంటారు వీళ్ళు. అంటే దేవుని వాక్యము ఒకవైపు, దేవుని రాజ్యం ఒకవైపు, ఈ లోక రాజ్యం ఒకవైపు. అంటే వరల్డ్లీ థింగ్స్ కి, గాడ్లీ థింగ్స్ కి మధ్య కొట్టుమిట్టాడుతా ఉంటారు వీళ్ళు. ఈ సాయిల్ విత్ థార్న్స్, ముళ్ళ పొదల్లో విత్తబడిన వాళ్ళు. సో ఈ రెండు వాళ్ళలో పోరాటం ఉంటది. దేవుని వాక్య ప్రకారం జీవించాలా, ఈ లోకంలో ఉన్న ఆశలు కలిగి ఉండాలా, దేని వైపు వెళ్ళాలని పోరాటం వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఆఖరికి ఏం చేస్తుందంటే, మెటీరియల్ థింగ్స్ కోసం, లేదా ప్లెజర్స్ కోసం, ఈజ్ కోసం, కంఫర్ట్ కోసం, యాంగ్జైటీకి, వీటన్నిటికి లొంగిపోతారు. అంటే వాక్యం మీద పై మూడింటిని గెలవనిస్తారు వీళ్ళు. మెటీరియల్ థింగ్స్ ని, ప్లెజర్స్ ని, యాంగ్జైటీని. ఇవి వాక్యాన్ని అణిచివేసేటట్టుగా, మరి ఆ ముళ్ళ పొదలు ఏవైతే ఆ చెట్టును ఎదగకుండా అణిచివేస్తాయో, ఈ లోకం మీద ఉండే వాళ్ళ ప్రేమ, ఈ లోకంలో విషయాల మీద ప్రేమ, ఈ లోకంలో ఉండే కోరికలు, ఆ తర్వాత ఈ లోకంలో ఉండే ఆందోళనలకి వాళ్ళు చెవియొగ్గి వాటినే గెలవనిస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఫలితం లేకుండా ఉంటది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మూడు రకాల నేలలు. నాలుగోది మనం చూస్తే మంచి నేలను పోలిన హృదయం, గుడ్ సాయిల్ అనే మాట. ఇంగ్లీష్ లో రాయబడ్డ మాట ఏమిటంటే హానెస్ట్ అండ్ గుడ్ హార్ట్ అని రాయబడింది ఇంగ్లీష్ లో. ఈ మంచి నేలను పోలిన హృదయం కలిగిన వారు ఎలా ఉంటారంట? హానెస్ట్ అండ్ గుడ్ హార్ట్. హానెస్ట్ అంటే నిజాయితీ కలిగిన హృదయం. నిజాయితీ కలిగిన హృదయం అంటే ఏంటంటే, ఇట్స్ ఎ హార్ట్ దట్ అడ్మిట్ దట్ ఇట్స్ ఈవిల్. మన హృదయం మోసకరమైందని బైబిల్ చెప్తుంది కాబట్టి, ఈ నిజాయితీ కలిగిన వాళ్ళు పైకి ప్రిటెండ్ చేయకుండా దేవుని దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, ప్రభువా నా హృదయం మోసకరమైంది, నాకు అర్థమవుతుంది అని అంటారు. ఇట్ అడ్మిట్స్ ఇట్ ఈస్ లాస్ట్ వితౌట్ గాడ్. ప్రభువా ఈ మోసకరమైన హృదయాన్ని నువ్వు బాగు చేయలేకపోతే ఎప్పటికీ నాది పాడైపోతుంది, ఎప్పటికీ నా లైఫ్ ఇదైపోతుంది అని అడ్మిట్ అవుతారు వాళ్ళు, ఆనెస్ట్ గా, నిజాయితీగా. అండ్ ఇట్ నీడ్ గాడ్ టు ఫిక్స్ మై హార్ట్. దేవుడు, ప్రభా నువ్వే నా ఈ మోసకరమైన హృదయాన్ని ఫిక్స్ చేయగలవు అని దేవుని దగ్గరకు వచ్చి నిజాయితీగా వాళ్ళ హృదయ పరిస్థితిని ఒప్పుకుంటారు వాళ్ళు. ఇటువంటి హృదయం కలిగిన వాళ్ళు, నా హార్ట్ పరిస్థితి ఇది ప్రభా, నిజాయితీగా ఒప్పుకొని వాక్యానికి విధేయత చూపించాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలనే ఒక మంచి హృదయం వారిలో ఉంటది. నిజాయితీ, మంచితనం. ఈ రెండు హృదయం కలిగిన వాళ్ళు ఓపికతో, ఆ తర్వాత రాయబడ్డ మాట ఏమిటంటే పర్సెవరెన్స్ తో ఉండి ఫలిస్తారు అనే మాట రాయబడింది. అంటే ఇటువంటి హృదయం, ఇటువంటి మంచి నేల, అంటే హానెస్ట్ అండ్ గుడ్ హార్ట్ కలిగిన వారు ఏం చేస్తారంటే, దే హియర్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని వింటారు. దే లవ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. దే ఎంబ్రేస్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని హత్తుకుంటారు. దే ఒబే ద వర్డ్, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారు. ఈ నాలుగు వారి జీవితాల్లో జరిగినప్పుడు
అక్కడ వాళ్ళ గురించి రాయబడ్డ మాట ఏమిటనంటే ఆ ఓపికతో ఫలించువారు అని చెప్పి యోగ్యమైన మంచి మనసుతో 15 వచనాలు కదా. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలిస్తారు అనే మాట రాయబడింది అనే మాట. ఆ తర్వాత 8వ వచనంలో మంచి నేలన పడిన విత్తనము అవి మొలిచి నూరంతలుగా ఫలించెను అని. ఈ విధమైన హానెస్ట్ గుడ్ హార్ట్ ఉండి వాక్యాన్ని నిజంగా ప్రేమించి వాక్యాన్ని హత్తుకొని వాక్య ప్రకారం విధేయత చూపించి వాక్యాన్ని వినే వాళ్ళ హృదయాల్లో అటువంటి వారి జీవితాల్లో నూరంతలుగా వాళ్ళు ఫలిస్తారు అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం చూస్తే 16 నుంచి 18 వచ్చిన 16 to 18 వర్సెస్ లో రాయబడ్డ మాట నేను చదువుతున్నాను చూడండి. 16 నుంచి 18 వచనాలు. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. ఈ మాట చూద్దాం ఫస్ట్ 16 వచనం. ఎవడును దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవాలని దీపస్తంభం మీద దాన్ని పెట్టింది. రాత్రిపూట చీకట్లో ల్యాంపును వెలిగించినప్పుడు దాన్ని కప్పి మంచం కింద పెట్టడం అంటే ఫూలిష్ థింగ్ అది కదా, వెర్రితనం అవుతుంది. అంటే దీపం అందరికీ వెలిగించే విధంగా దీపస్తంభం మీద పెట్టాలి. అనగా యేసుప్రభు వారు వెలుగు అయి ఉన్నాడు. జీసస్ ఈజ్ లైట్. ఆయన మనల్ని తన వాక్యం ద్వారా వెలిగిస్తాడు. ఆయన మనం నమ్ముకున్నప్పుడు, ఆయన వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు, ఆయన తన వాక్యం ద్వారా మనల్ని వెలిగించినప్పుడు మనం అందరికీ కనపడేటట్లు మన సాక్ష్య జీవితాన్ని ఇతరికి కనపరచాలి. కానీ మనలో ఉన్న వాక్యాన్ని మనలో ఉన్న వాక్యపు వెలుగును కప్పిపెట్టి అసలు మనకు క్రీస్తుకు సంబంధం లేనట్టుగా మనం ప్రవర్తిస్తే అది ఫూలిష్నెస్ అవుతుంది అంటాం. అంటే దీపం పుట్టించి దీపస్తంభం మీద పెట్టకుండా మంచం కింద కప్పెట్టడం ఎంత అవివేకత్వమో, ఫూలిష్నెస్. మనం క్రీస్తు యొక్క వెలుగును పొందుకున్న మనము ఇతరుల ఎదుట ఆ క్రీస్తు వెలుగును మనం ప్రదర్శించకపోతే మనం కూడా అంతే ఫూలిష్నెస్ గా ఉంటాము అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు కదా. మనలో ఉన్న క్రీస్తును మనం చాలా సార్లు మన ఇంట్రెస్ట్ తోటి కప్పేస్తుంటాం, మన ప్రొఫెషన్ తో కప్పేస్తుంటాం, మన బిజినెస్ తో కవర్ చేస్తూ ఉంటాం, కప్పి ఉంచుతా ఉంటాం. అయితే నిజమైన డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ అయితే, మనం క్రైస్ట్ ఫాలోవర్ అయితే, మనతో కలిసి ఉండే ఎవ్రీ సింగిల్ పర్సన్ మస్ట్ నో దట్ వి ట్రూలీ రిసీవ్ ద వర్డ్. కాబట్టి మనం క్రైస్తవులము అనే విషయం మనతో ఉండే ప్రతి ఒక్కరికి తెలియాలి. నేను క్రీస్తు ద్వారా నేను వెలిగించబడ్డాను అనే విషయం మనతో ఉండే వాళ్ళతో, మన చుట్టుపక్కల వాళ్ళతో, మన బంధువులతో, మనతో ప్రయాణిస్తున్న వాళ్ళందరితోటి మనము తెలిసేటట్టు ఉండాలి. కానీ మనం కప్పి పెట్టకూడదు. క్రైస్తవులం అనే విషయాన్ని కప్పి మనం ఉంచకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. సో those who truly receive the word must let it shine. దేవుని వాక్యాన్ని నిజంగా పొందుకున్న వాళ్ళు దాన్ని వెలగనీయాలి. మన జీవితాల్లో అది ఇతరులకు కనపడేట్టుగా మనం చేయాలి. ముందు చెప్పబడిన పారబుల్ ఆఫ్ సోయర్ లో 16-17 వచనాలని దీనికి లింక్ చేస్తే, ఈ వచనానికి మనం లింక్ చేస్తే పారబుల్ ఆఫ్ సోయర్ ని ఇక్కడ చెప్పిన మాటని, సీడ్ అండ్ ల్యాంప్ ఆర్ సేమ్ ట్రూత్. అక్కడ విత్తనం అన్నా ఇక్కడ ల్యాంప్ అన్నా కూడా దేవుని వాక్య సత్యం అని అర్థం. దేవుని వాక్యం అంటే గాడ్స్ వర్డ్ ఈజ్ లైక్ ఎ సీడ్ దట్ గ్రోస్ అండ్ లైక్ ఎ ల్యాంప్ దట్ షైన్స్. దేవుని వాక్యము మరి విత్తనం లాగా అది ఎదుగుతుంది, దేవుని వాక్యము ఒక ల్యాంప్ లాగా వెలిగిస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో గుడ్ సాయిల్ ప్రొడ్యూసెస్ ఫ్రూట్. అవుట్వర్డ్ రిజల్ట్ కనబడుతుంది గుడ్ సాయిల్ లో. అంటే మంచి నేల ఏం చేస్తుందంటే అది లోపల ఉన్న విత్తనాన్ని, వాక్యం అనే విత్తనం మనలో ఉంటే అది వెలిగి ఫలించి మన అవుట్వర్డ్ అందరికి బయట కనపడుతుంది కదా. అదే విధంగా ల్యాంప్ కూడా దీపస్తంభం మీద పెడితే దాని వెలుగు అందరికీ కనపడుతుంది అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఆ విత్తనం ద్వారా అవుట్వర్డ్ రిజల్ట్ వస్తుంది. ఈ దీపం ద్వారా అవుట్వర్డ్ విట్నెస్, సాక్ష్యంగా మనం ఉండాలి. మన జీవితాలు సాక్ష్యంగా మనం ఉండవలసిన అవసరం ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 17వ వచనాన్ని మనం చూస్తే 17వ వచనంలో రాయబడ్డ మాట, తేట పరచబడని రహస్యం ఏదియూ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండి మరుగైనది ఏదియూ లేదు అంటాము. అంటే ఇక్కడ ఆన్ జడ్జిమెంట్ డే ఆల్ రెస్పాన్సెస్ టు గాడ్స్ వర్డ్ విల్ బి రివీల్డ్.
తీర్పు దినం ఒకటి రాబోతా ఉంది. ఆ రోజున దేవుని వాక్యానికి మనం ఎలా ప్రతిస్పందించాము అనేది మొత్తం బయలుపరచబడుతుంది అంటా ఉంది కదా. ఇది మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఈ మాట కదా. ఏమంటున్నాడు? ఇక్కడ కూర్చున్న మనందరం దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం. మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామో మనకే తెలుసు, దేవునికి తెలుసు. ఎవరికి తెలియదు, మన పక్కన వాళ్ళకి తెలియదు కదా. అయితే అది ఒక రోజు, అంటే దేవుడి వాక్యానికి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము అనేది మనం ఇక్కడ తల ఊపొచ్చు, దేవుని వాక్యానికి ప్రతిస్పందిస్తున్నట్టు మనం ఇక్కడ దేవుడి వాక్యానికి లోబడి జీవిస్తున్నట్టుగా మనం అందరికీ కనపరుచుకోవచ్చు. కానీ జడ్జిమెంట్ డే ఒక రోజు వస్తా ఉంది. ఆ రోజు మాత్రం మనం ఎలా వాక్యానికి స్పందించాము, ఎలా వాక్యానికి విధేయత చూపించాము అనేది అది మొత్తానికి అందరికీ తెలుస్తుంది, అందరికీ బయటపడుతుంది అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. అంటే ఎవరైతే తాము నిజంగా విశ్వాసులు కాకుండా ప్రిటెండ్ చేస్తుంటే వన్ డే గాడ్ విల్ ఎక్స్పోజ్ దెమ్ కదా. ఒకరోజు ట్రూ ఏమిటో ఫాల్స్ ఏమిటో బయలుపడుతుంది. దేవుని వాక్యానికి నిజంగా విధేయత చూపేవారు ఎవరు లోబడినట్టు నటిస్తున్నారు, ఎవరు లోపల పాపము, సీక్రెట్ సిన్స్, మోటివ్స్, ఫేక్ అపీరెన్సెస్ మనం చేస్తున్నట్లయితే అవన్నీ బయటపడతాయి. అంటే వాక్యానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, వాక్యానికి ఎంత విధేయత ఇస్తున్నాము, వాక్యానికి ఎంత లోబడుతున్నాం అనేది ఇప్పుడైతే సీక్రెటే. ఇప్పుడైతే ఎవరు మనల్ని ప్రశ్నించలేరు, ఎవరు మనల్ని చూడలేరు. కానీ దేవుడు ఒక రోజు మొత్తాన్ని బయలుపరుస్తాడు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 18th verse మనం చూస్తే, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడిన గనుక మీరేలాగూ వినుచున్నారో చూసుకున్నాడు. అంతా వినడం గురించే. ఆ పైనుంచి మనం చదువుకునే అన్ని మనం చూస్తే, ఆ విత్తువాని ఉపమానం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎలా వింటున్నామో చూసుకోండి అని అంటా ఉన్నాడు కదా. ఏమంటున్నాడు? కలిగిన వానికి ఇయ్యబడుతుందంట, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకున్నది కూడా తీసివేయబడిన కనుక మీరు ఎలాగో వినుచున్నారో చూచుకొనుడి అంటాం. దీని అర్థం ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, హూ ఎవర్ హ్యాస్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్ విల్ బి గివెన్ మోర్ లైట్ ఆన్ గాడ్స్ వర్డ్. అంటే దేవుని వాక్యం నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్న కొలది, ఈ మాట ఇది కూడా మనకు ఒక హెచ్చరిక. దేవుని వాక్యానికి మనం విధేయత చూపిస్తున్న కొలది దేవుడు ఇంకా నీకు లైట్ ఇస్తాడు దేవుడి వాక్యం మీద. అంటే నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుని వాక్యానికి సంబంధించిన రివీల్స్, పరలోకానికి సంబంధించిన దేవుని వాక్యానికి సంబంధించిన మర్మాలు నీకు బయలుపరుస్తానే ఉంటాడు. నువ్వు విధేయత చూపించే కొలది నీకు అది బయలుపడతా ఉంటది, ఇంకా దేవుడి వాక్యం నీకు అర్థమవుతుంది ఇంకా. అయితే హూ ఎవర్ డస్ నాట్ హ్యావ్ ఒబీడియన్స్, దేవుడి వాక్యానికి నువ్వు విధేయత చూపించకపోతే, ఈవెన్ ద లిటిల్ లైట్ హీ హ్యాస్ విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ హిమ్. వాక్యపు వెలుగు నీ జీవితంలో కొంచెం ఉంటది కదా, తక్కువ విధేయత చూపిస్తుంటే అది కూడా తీసేస్తా అంటున్నాడు దేవుడు, అది కూడా పోతుంది అంటున్నాడు. అంటే వాక్యము వినడం కాదు. చాలా మంది అంటే ఇక్కడున్న ప్రిన్సిపుల్ ఏంటంటే, ఇక్కడున్న సూత్రం ఏంటంటే, దేవుడు మనకు చెప్పేది, గాడ్ గివ్స్ మోర్ లైట్ ఆన్ హిస్ వర్డ్ టు దోస్ హూ ఆర్ ఒబీడియంట్ టు హిస్ వర్డ్. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారో వారికి ఇంకా ఎక్కువ వెలుగును వాక్యం పట్ల దేవుడు ఇస్తాడు. దీనికి ఆపోజిట్ గా మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి టీవీల్లో, రేడియోలో, యూట్యూబ్ లో వాక్యం విని 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 పాటించని వారికి వారి దగ్గర ఉన్నది కూడా తీసేయబడుతుంది అంటున్నాడు. ఇట్స్ ఎ డేంజరస్ థింగ్ కదా. ఉన్న వాక్యం కూడా పోతే మన దగ్గర విధేయత చూపించకపోతే అది ప్రమాదకరమైంది అనే విషయాన్ని. కాబట్టి వాక్యం ఎలా వింటున్నారో అందుకే అంటున్నాడు లాస్ట్ లో, టేక్ కేర్ హౌ యూ లిసన్ అంటాం కదా. మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడి అనే విషయాన్ని. కాబట్టి వినడం కాదు, ఎలా వినాలి? మనం శ్రద్ధతో వినాలి, ప్రేమతో వినాలి, ఎంబ్రేసింగ్ గా వినాలి, విన్న వాక్యానికి విధేయత చూపించాలని వినాలి, ఊరిక విని వదిలేయడం కాదు. అలా మనం ఇప్పుడు ప్రిటెండ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రిటెండ్ చేస్తే ఎవరికి తెలియదు మనం వాక్యం వింటున్నామా, శ్రద్ధగా మనం వాక్యాన్ని పాటిస్తున్నాం అనేది ఎవరికి తెలియదు. ఒకరోజు బయలుపరచబడిపోతుంది. ఇంకొక డేంజరస్ సైన్ ఏంటంటే, ఇప్పుడు కనుక నువ్వు వాక్యానికి విధేయత చూపించకపోతే నీకు ఉన్న ఆ లైట్ కూడా వాక్యం మీద తీసేయబడుతుంది. విధేయత చూపిస్తే, విధేయత చూపించే కొలది దేవుడు నీకు ఇంకా ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు ఆయన వాక్యానికి సంబంధించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఈ ప్యాసేజ్ కి సంబంధించిన విషయం. ఆ తర్వాత చూస్తే 19 నుంచి 21 వచ్చిన 19 to 21 వర్సెస్. ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండడం చేత ఆయన దగ్గరకు రాలేకపోయింది.
అప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరు ఆయనకు తెలియజేసింది. అందుకు ఆయన ఇక్కడ కూడా మళ్ళీ దేవుని వాక్యానికి సంబంధించి చూడండి. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పారు. దిస్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ అడాప్షన్ త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కదా. అంటే ఎవ్రీవన్ డాక్ట్రిన్ ఆఫ్ అడాప్షన్, దత్తతకు సంబంధించిన సైద్ధాంతిక వివరణ ఇది కదా. దేవుని కృప ద్వారా అన్యులమైన మనకి ఆయన కుమారత్వాన్ని అనుగ్రహిస్తున్నాడు, మనల్ని దత్తత తీసుకుంటున్నాడు దేవుడు కదా ఆయన కృప ద్వారా. అంటే హూ పుట్స్ దేర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని యేసు ప్రభు తన కుటుంబ సభ్యులుగా తీసుకుంటాడు, కుటుంబంలోనికి ఆహ్వానిస్తాడు. వీఆర్ ఇన్వైటెడ్, వీఆర్ అడాప్టెడ్. అంటే మనల్ని వి విల్ బి అడాప్టెడ్ ఇఫ్ వి పుట్ అవర్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనకు దత్తపుత్రత్వాన్ని అనుగ్రహించి ఆయన పిల్లలుగా మనల్ని ఆయన కుటుంబంలోనికి తీసుకుంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తాం కదా. అందుకే ఆయన అంటున్నాడు, నా వాక్యం విని దాని ప్రకారం జరిగించేవారే నా రిలేటివ్స్. ఆ వాక్యాన్ని వినేవారు కాదు, వినేవారు ఉందా దాని ప్రకారం జరిగించేవారు. 21వ వచనం, అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించువారే నా తల్లి నా సహోదరులు అని చెప్పాడు కదా. అంటే మనం దేవుని రిలేటివ్స్ కావాలంటే ఒకటే మార్గం, దేవుని బంధువులం కావాలంటే, దేవునితో మనకు బంధుత్వం కావాలి అని అంటే ఒకటే మార్గం, అదేంటంటే వాక్యం వినాలి, దాని ప్రకారం జీవించాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ రోమన్ కెథాలిసిజం అంటే రోమన్ క్యాథలిక్స్ యొక్క రాంగ్ బిలీఫ్స్ ని ఈ 3 వచనాలు పటాపంచలు చేస్తా ఉన్నాయి. రోమన్ క్యాథలిక్స్ రాంగ్ బిలీఫ్. రోమన్ క్యాథలిక్స్ ఏమంటారు, ఫస్ట్ది మేరీకి జోసెఫ్ కి పిల్లలు పుట్టలేదు ఇంకా అని అంటారు వాళ్ళు. మేరీ స్టిల్ వర్జిన్ అని అంటారు. కాదు, అది తప్పు. యేసు ప్రభు మాత్రం పరిశుద్ధ ఆత్మ ద్వారా మరియమ్మకు పుట్టిండు. ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎవరు? మరియమ్మ, యోసేపు. వాళ్ళకి శారీరకంగా పిల్లలు పుట్టిండ్రు. వాళ్ళని యేసు ప్రభు సహోదరులు వాళ్ళే వచ్చింది వీడికి కదా, యేసు ప్రభుని చూడడానికి వాళ్ళ అమ్మతో పాటు కదా. ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చింది. సో వాళ్ళు నమ్మే సిద్ధాంతం తప్పు అని బైబిల్ చెప్తా ఉంది కదా. రెండో విషయాన్ని మనం చూస్తే, వాళ్ళు మేరీకి ప్రేయర్ చేస్తారు. మేరీకి ప్రేయర్ చేస్తే ఆమె మన పక్షంగా యేసు ప్రభుతో మాట్లాడి మనకు జవాబులు ఇస్తుందని ఓ హోలీ మేరీ అని ప్రార్థన చేస్తారు ప్రతిసారి. యేసు ప్రభుకి ప్రార్థన తక్కువ, మేరీ మాతకి ఎక్కువ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే మేరీ మాత అని మేరీ గారికి ఎక్కువ ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆమె కొడుకు రికమెండేషన్ చేసి ఆమె మన ప్రార్థనలకు జవాబు ఇస్తుందని. అది కూడా తప్పని. అది నిజమైతే ఏం చేయాలి? యేసు ప్రభు మీ మమ్మీ మీ బ్రదర్స్ వచ్చినారంటే ఆయన పరిగెత్తి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీని సాదరంగా ఆహ్వానించి ఆయన కూర్చునే కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి యేసు ప్రభు ఆమె పాదాల దగ్గర కూర్చొని, అమ్మ చెప్పమ్మా ఏం చేయమంటావు అన్నాడు. అట్లా అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? షాకింగ్ గా కదా. ఏమంటాడు? నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరు ఆయనకు తెలియజేశారు. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లి నా సహోదరులు అని అన్నాడు. కాబట్టి వాళ్ళు చెప్పే ఆ మేరీ మాత రికమెండేషన్ అనేది కూడా, మేరీ గారి రికమెండేషన్ అనేది కూడా తప్పుడు సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ ప్యాసేజ్ మనకు చెప్తున్నది ఏంటంటే, యేసు ప్రభుతో మనకు రిలేషన్షిప్ కావాలి అని అంటే, మనకు బంధుత్వం కావాలంటే ఆయనే స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, వీ నీడ్ టు ఒబే ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని వినాలి, వింటేనే మనం ఆయన బంధువులం అవుతాం, ఆయన పిల్లలం అవుతాం అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత చివరి ప్యాసేజ్ 22 నుంచి 25 వచనాలు. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరు. వారు వెలుచుండగా ఆయన నిద్రించాడు. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండరు. గనుక ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నశించుకోవచ్చున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి బొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయన. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనను. అయితే వారు భయపడి, ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడేది. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులతో
చెప్పిన ప్రశ్న మీద మన ధ్యానం ఉంచుతాం. ఆయన ఏమన్నాడు శిష్యులతోటి? మీ విశ్వాసం ఎక్కడ? ఏమన్నాడు చెప్పండి? మీ విశ్వాసం ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అన్నాడు. ఫెయిత్ అంటే వాళ్ళు విశ్వాసులే కదా. విశ్వాసులతోటి యేసుప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. ఈ ప్రశ్న మనం కూడా వేసుకోవాలి కదా. నిజంగా ఎందుకు ఆ మాట అన్నాడు యేసుప్రభు వారు వాళ్ళతో? మీ విశ్వాసం ఎక్కడ అని అంటే, ఒక ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఒక తుఫాను లాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు భయపడ్డారు కదా. భయపడిపోయి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి అనే మాట రాయబడింది కదా. ఎందుకు అంటే భయపడొద్దా తుఫాన్ వచ్చినప్పుడు? తుఫాన్ వచ్చినప్పుడు భయపడితేనే మరి ఆయన వచ్చి ఈ విశ్వాసం ఎక్కడా అని వాళ్ళని అన్నాడా? ఏంటి దాంట్లో ఉన్న మర్మం అనే విషయాన్ని మనం గమనిస్తే, మొట్టమొదట దే హ్యావ్ ఏ ప్రామిస్. 3 పీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ పడవలో దే హ్యావ్ 3 పీస్, ఇంగ్లీష్ లో పీల్. అసలు 22వ వచనం చూడండి. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణ ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పాడు. అంటే సరస్సు అవతలికి పోదామని ఎవరు చెప్పిండ్రు? యేసుప్రభువే కదా. అంటే దే హ్యావ్ ఏ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడి వాగ్దానం ఉంది వాళ్ళకి కదా. అవతలికి పోదామని చెప్పింది ఆయనే, ప్రామిస్ ఆఫ్ గాడ్. రెండవది హిజ్ ప్రెజెన్స్ ఈజ్ విత్ దెమ్. రెండవ పి. ఫస్ట్ దేమో ప్రామిస్, ఫస్ట్ పి. రెండవ పి ఏంటి? ప్రెజెన్స్. అంటే ఆయన సన్నిధి ఉంది అక్కడ. ఆయన ఉన్నాడు, లిటరల్ గా ఆయనే ఉన్నాడు, ఆయన సన్నిధి కాదు. లిటరల్ గా యేసుప్రభువే ఉన్నాడు ఓడలో, పడవలో కదా. రెండో పి. మూడోది ఏమిటనంటే, ఆయన ఎలా ఉన్నాడు? కంగారు పడుతున్నాడా? పీస్ఫుల్ గా ఉన్నాడా? పీస్ఫుల్ గా ఉన్నాడు యేసుప్రభు. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. హిజ్ పీస్ ఈజ్ విత్ దెమ్ కదా. ఈ 3 పీలు ఉన్నాయి వాళ్ళకి. అంటే ఆయన ప్రామిస్ ఉంది, ఆయన ప్రెజెన్స్ ఉంది, ఆయన పీస్ ఉంది. అయినా సరే ఆయన వాళ్ళు కంగారు పడిపోయింది కదా. అప్పుడు వాళ్ళని ఏమన్నాడు దేవుడు? మీ విశ్వాసం ఎక్కడా? కాబట్టి మన జీవితాల్లో కూడా మనకు కూడా ఈ 3 ఉన్నాయి. వాళ్ళకే కాదు, మనం కూడా విశ్వాసులమే కదా. వాళ్ళంత విశ్వాసం కాకపోయినా మనం కూడా విశ్వాసులమే. మనకు కూడా ఈ పీలు, 3 పీలు ఉన్నాయి. ఏమేం పీలు ఉన్నాయి? ఆయన ప్రామిస్ ఉంది కదా. ఏమన్నాడు? ఐ విల్ హెల్ప్ యూ అని అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? అన్నాడు కదా. యెషయా 41:13 మనకు ఆయన ప్రామిస్ ఉంది. హీబ్రూస్ 13:6 ఆయన ప్రామిస్ ఉంది. ఆ తర్వాత అంటే ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆయన మనకి కదా. ఎన్నో వాగ్దానాలు మనకి. దేర్ ఆర్ సో మెనీ ప్రామిసెస్. అదొక్కటే కాదు, నేను ఊరికి చెప్పినవి కదా. చాలా వాగ్దానాలు దేవుడు మనకు చేసిండు. వీ హ్యావ్ సో మెనీ ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐజయా 41:13 రాయబడ్డ మాట ఏంటి? యెషయా గ్రంథం 41:13 రాయబడ్డ మాట. యెషయా 41:13 నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అంటున్నాడు. అంటే ఆయన వాగ్దానాలు లెక్కలేని ఉన్నాయి మనకి కదా. ఆ తర్వాత హిజ్ ప్రెజెన్స్ ఈజ్ విత్ అస్. ఆయన మనతో ఏం చెప్పిండు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరిలో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని అన్నాడు. అంటే ఆయన సన్నిధి, మనం ఆయన బిడ్డలముగా ఎక్కడున్నా ఆయన సన్నిధి మనతో కాదు, మనలో ఉంటాడు. హోలీ స్పిరిట్ గా, పరిశుద్ధాత్మగా. అంటే ఆయన ప్రెజెన్స్ కూడా ఉంది మనలో కదా. ఆయన ప్రామిస్ ఉంది, ఆయన ప్రెజెన్స్. మూడవది ఆయన పీస్ కూడా ఉంది మనకి. యోహాను సువార్త 14:27 కదా, శాంతిని మీకు అనుగ్రహించడానికి నేను వచ్చాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు కదా. 3 పీలు కదా. 4వ పీ ప్రశాంత్ కదా. ఒకటేమో ప్రామిస్, రెండోదేమో ప్రెజెన్స్, మూడోదేమో పీస్ కదా. 3 పీలు మనతో ఉంటే మనం కూడా మన జీవితాల్లో కూడా స్టామీ సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ పడవలో వచ్చినట్టు కదా. అది అనారోగ్యమో, లేకుంటే సమస్యో, లేకపోతే ఏదో ఆర్థిక ఇబ్బందో, లేకుంటే ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు? శిష్యులంగా కంగారు పడకూడదు. పడితే ఏమంటాడు దేవుడు? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసము ఎక్కడా అని అంటాడు. సో కాబట్టి వాళ్ళలాగా మనం అనిపించుకోకుండా ఉండాలి అని అంటే, మనం మాత్రం
పీస్ఫుల్ గానే ఉండాలి. యేసు ప్రభు ఎలా సమాధానంతో ఉన్నాడో ఆ విధంగానే మనం ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ఆయన లేచి గద్దించగానే మొత్తం అణిగి మిక్కిలి నిమ్మలమైపోయినాయని రాయబడింది కదా. నీ అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపక అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడ్రి అనే మాట కదా. నిజంగా తుఫాను కంటే ఎక్కువగా భయపడ్డారు ఆయన ఆ పరిస్థితిలో చూస్తే. ఎందుకు అనంటే బికాస్ దే ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ గాడ్. పరిశుద్ధుడైన దేవుడితో ఉన్నామనే విషయం వాళ్ళకి భయాన్ని కలిగించింది. వర్షిప్ ఆఫన్ బిగన్స్ విత్ అండ్ అండ్ రికగ్నైజింగ్ గాడ్స్ పవర్ కదా. ఫరో దగ్గరికి కూడా మోషే ఫరో దగ్గరికి పంపించి ఏమన్నాడు దేవుడు, నా జనులు నన్ను ఆరాధించుటకు వారిని పోని అన్నాడు. అంటే మనం వర్షిప్ చేయాలి దేవునికి. ఐగుప్తులో ఉన్న ప్రజలు నన్ను ఆరాధించడానికి వాళ్ళని పోని అని మోషే ఫరోతో చెప్పాడు. సో మనల్ని కూడా పాపం నుంచి విడిపించిన తర్వాత మనల్ని కూడా వర్షిప్ చేయాలని కోరుతా ఉన్నాడు దేవుడు. ఆ వర్షిప్ క్యాజువల్ గా ఉండకూడదు, అలవాటుగా ఉండకూడదు. వి నీడ్ టు వర్షిప్ అవర్ గాడ్ విత్ ఆవ్ అండ్ హోలీ ఫియర్. పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామనే ఆ భయంతో మనం ఆయన్ని ఆరాధించబద్దులమైన దేవుడి మాటలు దీవించు. They were fearful and amazed, and they never recorded in the history. They were more afraid of the Lord. It looks like last sentence. Storm kaina. Who is this? And fearing. So that is why he calmed the storm, and then he calmed his disciples also. So this is centrally on God's word, kada? Those who listen to God's word and obey. Listen kaadu. Obey. Are we growing in obedience? That is a sign. He who listens to my word and obeys, he is like a fill in the blanks. Yeah. He who listens to my word and obeys, he is like a dash, 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 dash. He is like a you passage laga Bible. Those who listen, he is like a wise man who built his house on the rock. When the storm came, it stood firm. Okay. Listen and obey. Listening is not an issue. It is not the criteria. Stony ground kuda listen చేశారు కదా. Stony ground kuda listen చేశారు. But they were not only the good soil. Okay, let's pray. Father, we thank you.